హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రచన శ్రీకాంత్ వ్లాగ్స్. ఈరోజు స్పెషల్ వచ్చేసి మెంతి పరోటా. మంచి హెల్దీ రెసిపీ కాదు, సూపర్ టేస్టీగా కూడా ఉంటుంది. అలాగే చేయడం కూడా చాలా ఈజీ. మరి ఈ టేస్టీ మెంతి పరోటాను ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా మెంతి పరోటాకు మనం మిక్సీ జార్ని తీసుకొని అందులోకి 2-3 వరకు కట్ చేసిన పచ్చిమిర్చి, అలాగే 2-3 వరకు ఎల్లిపాయలు, అలాగే కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. ఈ మూడింటిని కూడా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇలా పేస్ట్ చేసుకున్న తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 2 కప్స్ వరకు గోధుమ పిండిని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు కడిగి సన్నగా కట్ చేసి పెట్టిన మెంతి కూరను వేసుకోవాలి. తర్వాత ఇందులోనే కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకోవాలి. సన్నగా తరిగిన కరివేపాకును కూడా వేసుకోవాలి. అలాగే ముందుగా పేస్ట్గా చేసుకున్న పేస్ట్ని వేసుకోవాలి. 1 స్పూన్ అల్లం పేస్ట్ని కూడా వేసుకోవాలి. మనం ముందుగానే సాల్ట్ వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు కొద్దిగా వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు కారం పొడిని వేసుకోవాలి. కొద్దిగా జీలకర్రను కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత 1/2 స్పూన్ వరకు పసుపును కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా యాడ్ చేసుకోవాలి. మీరు కావాలంటే ఆయిల్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు వీటన్నిటిని కూడా బాగా కలుపుకోవాలి. కొద్దిగా వాటర్ని వేసుకుంటూ చపాతీ పిండిలాగా సాఫ్ట్గా కలుపుకోవాలి. మనం ఎప్పుడైనా సరే పరాటా పిండిని బాగా గట్టిగా కాకుండా చపాతీ పిండిలాగా బాగా సాఫ్ట్గా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ని తీసుకొని ఇంకోసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ వరకు పక్కన పెట్టుకోవాలి. 5 మినిట్స్ తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకొని ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిగంత పిండిని తీసుకొని నిమ్మకాయ సైజులో రౌండ్గా చేసుకోవాలి. పొడి పిండిలో డిప్ చేసుకొని చపాతీ పీట పైన పొడి పిండిని వేసుకొని చపాతీ కర్ర సహాయంతో పరాటాని రౌండ్గా చేసుకోవాలి. మెంతి కూర వల్ల చపాతీ అనేది రౌండ్గా రాకపోవచ్చు. ఇలా రౌండ్గా తిప్పుతూ పరాటాని రౌండ్గా చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్ పైకి పొడి పిండిని వేసుకొని మనం చేసుకున్న పరాటాని ఆ ప్లేట్ పైన వేసుకోవాలి. మళ్ళీ సెకండ్ పరాటాని కూడా ముందు చెప్పిన విధంగానే నిమ్మకాయ సైజ్ అంతా పిండిని తీసుకొని రౌండ్గా చేసుకున్న తర్వాత చపాతీ కర్ర సహాయంతో పొడి పిండిని వేసుకొని రౌండ్గా చేసుకోవాలి. ఇలా చేసుకున్న చపాతీని మళ్ళీ ప్లేట్ పైన వేసుకోవాలి. ఇలానే అన్ని పరాటాలను కూడా చేసుకోవాలి. నేను తీసుకున్న పిండిలో నాకు 4 పరాటాలు వచ్చాయి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టుకోవాలి. పెనం హీట్ అయ్యాక కొద్దిగా ఆయిల్ని వేసుకోవాలి. మీరు కావాలంటే నెయ్యిని కూడా వేసుకోవచ్చు. మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పరాటాను వేసుకొని కొద్దిగా పైనుండి ఆయిల్ని వేసుకొని బాగా కాల్చుకోవాలి. ఇలా ఒక వైపు కాల్చుకున్న తర్వాత మరొక వైపు కాల్చుకోవాలి. ఇలానే అన్ని పరోటాలు కూడా ఆయిల్ వేస్తూ కాల్చుకోవాలి.
మీరు కావాలంటే నెయ్యిని కూడా వేసుకోవచ్చు. ఇలానే ఒకవైపు కాల్చుకున్న తర్వాత మరొక వైపు కాల్చుకోవాలి. చూడండి మన మెంతి పరోటాలు ఎంత సాఫ్ట్గా వచ్చాయో. ఈ పరోటాలు ఏదైనా పచ్చడితో కానీ లేదా టమాటా సాస్తో కానీ లేదా ఎల్లిపాయ కారంతో అయినా కానీ తినొచ్చు. చాలా అంటే చాలా బాగుంటుంది. పెరుగుతో కూడా తినొచ్చు. ఇలా పరోటా లాగా చేస్తే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. టిఫిన్ బాక్స్లోకైనా బ్రేక్ఫాస్ట్కైనా చాలా అంటే చాలా బాగుంటుంది. మరి మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి చూడండి. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ గైస్.